ఇలాంటి ఈ మతోన్మాద వ్యవస్థలో ఉన్న ఈ మొరిగేవాళ్ళు, అరిచేవాళ్ళు, అరిచినా కరిచినా ఏమండి మొరిగినా పెద్దగా పోయేదేమీ లేదులేండి, మనం భయపడేదేమీ లేదులేండి. ఈ మూర్ఖులు వేసిన వ్యంగ్యమైన ప్రశ్న ఏంటి? ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. అరే మరియమ్మకు పుట్టడం కాదురా, మరియమ్మ కన్నా ముందు పుట్టాడు ఒక మహాశక్తికి, సన్ ఆఫ్ గాడ్. నువ్వు నిజంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియాలి అంటే చచ్చిపో, ముందు చచ్చిపోతే కనబడతాడు దేవుడు. వాళ్ళ నాన్న యేసు ప్రభుకి ఎవరైతే జన్మనిచ్చాడో యేసు ప్రభు తండ్రి నీకు బాబు, ఆయన కనబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి బాబా ఏంట్రా, ఎప్పుడు పుట్టాడయ్యా నీ కొడుకు అని అడుగు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు కన్నవాళ్ళని ఎప్పుడు కన్నామో, ఏ టైంలో కన్నామో వాళ్ళకు తెలుస్తుంది నిజం. అంటే ఇప్పుడు యేసు ప్రభువును కన్న తండ్రి ఉన్నాడా? ఏమండి ఉన్నాడు. అది మూర్ఖుడికి తెలియకపోతే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఏమండి 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉన్నాయి. గతంలోనే మీరు ఈ మాటలన్నీ చదువుకున్నారు, ఏమండి వేరే సబ్జెక్ట్లో. హెబ్రీ పత్రిక బైబిల్లో రాయబడింది అనగా 1వ అధ్యాయం 5వ వచనం. ఇది యోసేపు అంటున్న మాట కాదు, మరియమ్మ అంటున్న మాట కాదు. నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేను ఆయనకి తండ్రినయ్యుందును, ఆయన నాకు కొడుకు, హీస్ మై సన్. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటే ఏ సన్నాసైనా, మరలా చెప్తున్నాను, భారతదేశంలో యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ కావాలని ఏ సన్నాసైనా సరే చావరా, ముందు చస్తే నీ బాబు కనబడతాడు. నీ బాబు, ఆ బాబుకు తెలుసు ఏ బాబుని ఎప్పుడు కన్నాడో, యేసు బాబుని ఎప్పుడు కన్నాడో, ఏమండి మిగతా బాబులను ఎప్పుడు కన్నాడో, లేదా ప్రసన్న బాబు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆయనకే తెలుసు. ఈ బాబును కూడా ఆ బాబే కన్నాడు కనుక ఆయన తెలుసుకున్నాడు కనుక ఆయనే చెప్పాలి. చెప్పాలి అంటే నువ్వు చావాలరా. నీకు అర్జెంటుగా తెలుసుకోవాలనుకుంటే చచ్చిపో, తొందరగా పో. నీకంత కలేజా ఎక్కడది? నోరుంది కదన వాగడం తెలిసి సన్నాసులకు, రాజ్యాంగాన్ని గౌరవించలేని రాజ్యాంగ వ్యతిరేకులలో, అంబేద్కర్ విరోధులలో, ప్రజాస్వామ్య హంతకులలో కదా, ఎస్, చట్టాన్ని కూని చేసే, చట్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న దోషులలో. వీళ్ళు మంచోళ్ళు అనుకుంటారా? వీళ్ళ సమర్థిస్తున్న వ్యవస్థలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ దొంగలు దొంగలు దొంగలు. దేవుని పిల్లలారా, కేవలం వాళ్ళ యొక్క ఆక్రోశం, ఆవేదన ఏంటంటే యేసుప్రభుని ఏదో చెడ్డ చేసేయాలి, ఆయన చెడ్డవాడని నిరూపించేయాలి, అలా నిరూపిస్తే చాలు అని నమ్మడం మానేస్తారని. పిచ్చోడా, మొదటి శతాబ్దం నుంచి చాలామంది నీలాంటి సన్నాసులు అనుకున్నారా. ఏమని? ఎలాగైనా సరే ఈయన నమ్మకుండా ఆపాలి, ఎలాగైనా ప్రజలు ఈయన దగ్గరికి వెళ్లకుండా ఆపేయాలని అనుకున్నారు. కానీ వెళ్ళి సరెండర్ అయిపోయారు ఆయనకి. వాళ్ళు ఆ రోజు అనుకుంటుంది ఏంటి తెలుసా? ఏంటి లోకం అంతా ఈయన వెంట వెళ్ళిపోతుందేంటి? ఎవరి వెంట వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పుడు కాదురా, ఇప్పుడు కాదు, భారతదేశంలోనే కాదు, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమే ఆయన వెంట పోయిందని ఉందో బైబిల్లో, తెలుసా? ఈ చరిత్ర నీకు తెలియదులే, ఎందుకంటే నీకు పనికిరాని నీ పుట్టుక చరిత్ర నీకు తెలియదు. ఏమండి, బైబిల్ మీద నిందలు వేసే ప్రతి మతోన్మాదితో చెప్తున్నాను నేను. ఆఫ్టర్ ఆల్, ఇలాంటి వాడు ఆఫ్టర్ ఆల్ చాలామంది ఉన్నారు ఇలాంటి ముసుగులో. మరలా చెప్తున్నాను, నేను ఏ ఇతర మత గ్రంథాన్ని, ఏ ఇతర హైందవ జాతిని, వాళ్ళు నమ్ముకున్న ధర్మాలని నేనేం అనటం లేదు. నో, నాకు అనవసరం. నేను నమ్మిన పవిత్రమూర్తి అని క్రీస్తు జోలికి వచ్చావు గనుక, ఆయన హేళనగా మాట్లాడుతున్నావు గనుక, ఈ చట్టం నిన్నేమి చేయలేకపోయి చేతకానిదిగా మారిపోతుంది గనుక, ఒక క్రైస్తవుడిగా సమాధానం చెప్పవలసిన ధర్మం, హక్కు నాకుంది గనుక నేను చెబుతున్నాను.
లేదు బైబిల్ని తప్పని నిరూపించేద్దాం అనుకోండి, కమాన్, సవాలు విసురుతున్నాను ఏ మతోన్మాదికైనా. ఏమని? బైబిల్ తప్పని నిరూపించే దమ్మున్నోడు. మీకు ఎలాగా మీసాలు లేవు, నాకున్నాయి మీసాలు. మీసాలు లేని మొండు బూతులు కలిగిన వాళ్ళు నిజంగా ఉంటే మేము పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని సంతకం చేసి దమ్మున్న మగాడివైతే రావాలి. ఎందుకంటున్నానో తెలిసి అంత కఠినంగా ఒక మహానుభావుని దూషించటం కాదు,